హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దామ బాలాజీ గారు, సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, పుష్ప 2 ట్రైలర్ని మొన్న పాట్నాలో రిలీజ్ చేశారు. ఆ ట్రైలర్కి మంచి అప్లాజ్ వచ్చేసాయి. సో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నదాన్ని ఇంకాస్త పెంచే విధంగా ఆ ట్రైలర్ అయితే ఉంది. సో సినీ ప్రముఖులు కూడా చాలామంది వాళ్ళ అభినందనలు అయితే తెలియజేస్తూ ఉన్నారు సార్. కానీ మెగా హీరోస్ అయితే ఈ ట్రైలర్ పైన పెద్ద స్పందించలేదు. వాళ్ళకి ట్రైలర్ కాస్త ఇబ్బందిగా ఉంది, అంటే ఈ ట్రైలర్కి వచ్చిన రెస్పాన్స్ ఇబ్బందిగా ఉంది, వాళ్ళ ఫ్యామిలీలో చిచ్చు పెట్టింది అని కొంతమంది మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం సార్. ఎందుకు మెగా హీరోస్ ఈ ట్రైలర్ గురించి ఏం మాట్లాడలేదు? మీరేం చెప్తారు సార్ దీనిపైన? పుష్ప 2 ట్రైలర్ నిన్న దాన్ని అనలైజ్ చేశాను కూడా నేను. అది సౌత్ ఇండియాలోనే రికార్డ్ క్రియేట్ చేసింది. ఫస్ట్ టైం 24 గంటల్లో దాదాపు 5 కోట్ల ఇది వచ్చింది. దాదాపు 14-15 లక్షల లైక్స్ వచ్చాయి, 40,000కు పైన కామెంట్స్ వచ్చాయి. హిందీది కూడా కలుపుకుంటే దాదాపు 6-7-8 కోట్ల వ్యూస్ రావడం అనేది మామూలు విషయం కాదు 24 గంటల్లో. సో ముఖ్యంగా హిందీలో ఈ మధ్యకాలంలో ఇంత బజ్ క్రియేట్ చేసింది ఏదీ లేదు. ఈ విషయంలో ప్రభాస్ని అందరినీ కూడా దాటేశాడు ట్రైలర్ విషయంలో. అయితే సినిమా కలెక్షన్ విషయంలో ఇప్పటికీ ప్రభాస్ ముందున్నాడు, అది వేరే విషయం. అయితే ఇప్పటివరకు ఏంటంటే వేరే అంటే నార్త్లో వెళ్ళి ట్రైలర్ రిలీజ్ చేయడం అనేది ఎవరు చేయలేదు. అందులో బీహార్, పాట్నా, మామూలుగానే బీహార్ అంటేనే ఎక్కువ మాస్ పాపులేషన్ ఎక్కువ ఉంటుంది. అక్కడ కరెక్ట్గా గురి చూసి కొట్టినట్టుగా అల్లు అర్జున్ అక్కడ పోయి కొట్టాడు. ఎందుకంటే ట్రైలర్లో కూడా ఈ మాస్ వ్యవహారాలు బలంగా కనిపిస్తాయి మనకి. అల్లు అర్జున్ గెటప్ కానీ మొత్తం వ్యవహారం అంతా కూడా మాస్ ఇది కనిపిస్తుంది. సో ఆల్రెడీ బీహార్ వాళ్ళు సౌత్ ఇండియాలో కూడా విపరీతంగా, హైదరాబాద్లో కూడా విపరీతంగా ఉంటారు కాబట్టి వీళ్ళు కూడా మౌత్ టాక్తో వాళ్ళకి చెప్పడం, అక్కడ పెద్ద ఎత్తున పాట్నా సభ ట్రైలర్ సభ అనేది సక్సెస్ అయింది పెద్ద ఎత్తున. సో దాంతో ఇప్పుడు ఇండస్ట్రీ కూడా ఈ ట్రైలర్కి నిజానికి యునానిమస్గా ఎక్కడ పోయినా ట్రైలర్ బాగుంది అనే పేరు వచ్చింది తప్ప మామూలు జనం ఎవరు కూడా నెగిటివ్గా ట్రైలర్ బాగాలేదని ఎవరు అనలేదు. ఈవెన్ రాజమౌళి వైల్డ్ ఫైర్ బ్రహ్మాండంగా ఉంది, తర్వాత నేను పుష్ప పార్టీ పుష్ప అన్నట్టుగా ఆయన కామెంట్ పెట్టాడు. ఆర్జీవి అయితే ఇంకా విపరీతంగా పోడేశాడు. సో ఇలాగా సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా దీని పట్ల పాజిటివ్ వైబ్ అయితే వచ్చింది. దీనికి పోటీగా రిలీజ్ చేయాలనుకున్న సినిమాలను కూడా హిందీ వాళ్ళు కూడా పక్కకు పెట్టుకున్నారు. 6,500 థియేటర్లు ప్రపంచవ్యాప్తంగా ఇది రిలీజ్ చేస్తున్నారు. ఇది కూడా రికార్డ్ అని చెప్పొచ్చు. ఇన్ని సినిమాలు ఎవరు చేయలేదు. దాని తర్వాత టికెట్ రేట్లు కూడా 300 వరకు ఫస్ట్ డే పెట్టుకోవడానికి ట్రై చేస్తున్నారు 2 తెలుగు రాష్ట్రాల్లో. అది కూడా వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది అనేది కూడా అంటున్నారు. ఏ రకంగా చూసినా ఇది రికార్డులను అయితే బ్రేక్ చేస్తుంది. హిందీ వాళ్ళు కూడా దీంట్లో నార్త్ ఇండియా మీడియా కూడా దీని మీద ఫోకస్ చేస్తున్నారు. ఎందుకంటే పుష్ప ఫస్ట్ పార్టు విపరీతంగా హిట్ అవ్వడమే కాకుండా పాటలు బజ్ క్రియేట్ చేస్తాయి. నిజానికి ఈ సినిమాలో పాటలు అంత బజ్ క్రియేట్ చేయలే. ఒక 2 పాటలేమో పుష్ప ఒకటి కానీ ఇంకోటి నాసామి పాట, ఈ 2 మాత్రమే ఇప్పటికి ఉన్నాయి. కానీ ఇంకా కొన్ని రిలీజ్ కూడా చేయలేదు. ఆ స్పెషల్ సాంగ్ అవి రాబోతున్నాయి. కానీ దాంట్లో అయితే పాటలు విపరీతం క్రియేట్ చేయని రీల్స్, కొన్ని వేల రీల్స్ బెంగాలీ, మలయాళం, హిందీ అందరూ కూడా దాన్ని పెద్ద ఎత్తున ఇది చేశారు. తమిళ్లో కూడా అది తమిళ సినిమాలాగా నేటివ్ ఓన్ చేసుకున్నారు. సో ఈ క్రమంలో ఖచ్చితంగా ఇతను పాన్ ఇండియా ప్రభాస్ తర్వాత, ఎందుకంటే ఇప్పటివరకు ప్రభాస్ నెంబర్ 1 మనకు తెలుగు నుంచి పాన్ ఇండియా స్టారు. ప్రభాస్ తర్వాత తను ఒక డిఫరెంట్ క్రియేట్. ప్రభాస్దేమో ఒక దాని ఏమంటారు లార్జర్ దాన్ లైఫ్ స్కీమ్స్లో ఎక్కువ వెళ్తాడు. ఇతను అట్ట కాకుండా కింది స్థాయిలో పీపుల్ని కనెక్ట్ చేసే విధంగా ఇతని సినిమా ఉంటుంది. సో ఈ కాంటెక్స్లో ఏంటంటే ఇప్పుడు ఒక కొత్త విషయం బయటకు వచ్చింది. అదేంటంటే మొత్తం మెగా క్యాంపులో కుళ్ళు కనబడుతుంది. ఇంత స్థాయిలో ఉంటుందని వాళ్ళు ఊహించలేదు. మెగా క్యాంపులో ఆల్రెడీ అల్లు అర్జున్ పట్ల ఒక వ్యతిరేకత ఉంది మెగా ఫ్యాన్స్కి కానీ, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి కానీ, తెలుగుదేశం వాళ్ళకి. వాళ్ళు కూడా ఫస్ట్లో దీన్ని తేరుకొని ట్రైలర్ని మనం నెగిటివ్గా ఎలా చెప్పాలనేది వాళ్ళకి అర్థం కాలేదు. మెల్లమెల్లగా స్టార్ట్ చేశారు. సో ఇప్పుడు ట్రోల్స్ ఎక్కువ అవుతున్నాయి. అసలు మీరు గుండెల మీద చేసుకొని చెప్పండి, అసలు ఇది మీకు నచ్చిందా నిజంగానే అని కొంతమంది పెట్టడం. తర్వాత దీంట్లో అల్లు అర్జున్ కొత్తగా ఏమన్నాడు, ఫస్ట్ పార్ట్లో ఎలాగ ఉన్నాడు అలాగే కదా ఉన్నాడు, చేంజ్ ఏమైనా ఉందా, రైజ్కి రూల్కి చేంజ్ కనపడాలి కదా, ఏం చేంజ్ ఉంది, అట్లాగే ఉన్నాడు అనేది కొంతమంది చెప్తున్నారు.
తర్వాత ఫస్ట్లో ఏమో కొంత అది పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటేవా ఫైర్ అనేది బాగా పేలింది. ఇప్పుడేమో ఫైర్ అనుకుంటేవా ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ అంటున్నారు తప్ప దాంట్లో ఏముందాడా, వైల్డ్ ఫైర్ అయినా ఫైరే కదా, అది ఒక పెద్ద డైలాగ్ అని అది పెట్టారు. ఇలాగా నెగటివ్ పాయింట్స్ని దాని మీద చేస్తున్నారు. అసలు అదేమన్నా క్లియర్గా చూసేట్టుగా ఉన్నాయా, ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయి విజువల్స్, ఈ గందరగోళంగా ఉంది ఆ ట్రైలరు అని ఒక నెగిటివ్ ప్రచారాన్ని ఈ మెగా ఫ్యాన్స్ స్టార్ట్ చేసినట్టుగా కనబడుతుంది. అయితే దానికి అంత విస్తృతమైన ఇది రాలేదు. ఎందుకంటే ఇటు ముందుగానే ఇది నెగిటివ్ వస్తుందని చెప్పి ఇటు బన్నీ ఫ్యాన్స్ కానీ, బన్నీకి సోషల్ మీడియా కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, వీళ్ళు కూడా దాన్ని గట్టిగానే కౌంటర్ చేస్తున్నారు. అందువల్ల పాజిటివ్ వైపే ఓవరాల్గా ఎక్కువగా ఉంది తప్ప నెగిటివ్ వైపు లేదు. అందుకనే అల్లు అర్జున్ కూడా మొన్న అన్స్టాపబుల్ మన బాలకృష్ణతో మాట్లాడినప్పుడు పవన్ కళ్యాణ్లో ధైర్యం నాకు నచ్చుతుంది, అతను పొలిటికల్గా నాకు చాలా ఇష్టం, అటువంటి ధైర్యం ఉండాలని అనుకుంటున్నాను అనేది పాజిటివ్గా చెప్పాడు. అది కొంత వరకు పాసిఫై అయింది. అట్లాగే చిరంజీవి కూడా ఒక ప్రోగ్రాంలో మాట్లాడుతూ మేమందరం ఒకటే అని చెప్పాడు. ప్రతి కుటుంబంలో కూడా సమస్యలు ఉంటాయి, ప్రతి కుటుంబంలో విభేదాలు ఉంటాయి, అంత మాత్రాన వాళ్ళు ఏదో శత్రువుల్లాగా చూడడం కరెక్ట్ కాదన్న ఉద్దేశం ఉంది. కానీ మరి అలాంటప్పుడు చిరంజీవి కానీ, తర్వాత రామ్ చరణ్ కానీ, ఎవరు పవన్ కళ్యాణ్ కానీ ఎవరు కూడా దీని పట్ల ఒక పాజిటివ్గా స్పందించడం, పుష్పకి విషెస్ చెప్పడం అనేది చేయలేదు. రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ ఇలాంటి వాళ్ళంతా చెప్తున్నారు తప్ప మెగా ఫ్యామిలీ నుంచి ఎవరు కూడా కనీసం ఇతని తోటి హీరోలు కూడా ఎవరు చెప్పట్లేదు. మరి ఈయన చెప్పాడా అనేది వాళ్ళు అడుగుతారు. మొన్న మట్కా జరిగితే మట్కా రిలీజ్కి ఈయన ఏమన్నా చెప్పాడా, అల్లు అర్జున్ చెప్పలేదు కదా అనేది వాళ్ళు అడుగుతున్నారు. ఏదేమైనా ఇదైతే దీనివల్ల మళ్ళొకసారి విభేదాలు బయటకు వచ్చాయి. పుష్ప 2 మెగా క్యాంపులో ఉండే విభేదాలు, మెగా ఫ్యామిలీలో ఉండే విభేదాలని మళ్ళీ బయటికి తీసుకొచ్చింది అని చెప్తున్నారు. ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే అల్లు అర్జున్ కూడా కొంత ర్యాష్గా మాట్లాడడం గతంలో, పవన్ కళ్యాణ్ కూడా ఒకప్పుడు పనికొచ్చే ప్రజలకి పనికొచ్చే విధంగా రోల్స్ ఉండేవి, ఇవాళ నెగిటివ్గా స్మగ్లర్లు హీరోలు అవుతున్నారు అనేది ఆయన చెప్పారు. అది కూడా అడవికి సంబంధించిన దీంట్లో ఆయన శివరాజ్ కుమార్ని కంపేర్ చేస్తూ అడవిని కాపాడేవాళ్ళు ఒకప్పుడు హీరోలు అయితే ఇప్పుడు అడవిని ధ్వంసం చేసే స్మగ్లర్లు హీరోలు అని చెప్పాడు. క్లియర్గా అది పుష్పకే వర్తిస్తుంది. సో ఇలాగా మెగా క్యాంపులో విభేదాలు అనేవి మళ్ళొకసారి పుష్ప 2 సందర్భంగా బయటకు వచ్చాయి. సో దీని నెగటివ్ ఎఫెక్ట్ ఏమైనా పడుతుందా అనేది చూడాలి. పుష్ప 2 అంచనాలను మించి హిట్ అయితే మాత్రం ఏ నెగిటివ్ కూడా పడదు. కానీ ఏమాత్రం తేడా కొట్టినా కూడా నెగిటివ్ క్యాంపెయిన్ హెల్ప్ అవుతుంది. ట్రైలర్ మాత్రం వీళ్ళు ఎంత నెగిటివ్గా చేసినా అది వరల్డ్ వైడ్ హిట్ అయిపోయింది. ఆల్రెడీ 5 కోట్ల మంది 24 గంటల్లో చూస్తారంటేనే దాని మీద ఎంత క్రేజ్ ఉంటేనే చూస్తారు. బాగుందని చెప్పకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకొకరు చెప్పకపోతే ఇంకొకరు చూడ్డు కదా. రెండోది ఒకసారి చూసిన వాళ్ళు 10 సార్లు కూడా చూసిన సందర్భాలు మనకు కనబడుతున్నాయి. ఎందుకంటే దాని మీద విశ్లేషణలు, దాని మీద ఎలా అర్థం చేసుకోవాలి, అరగుండా అతను ఎవరు, భార్య మాట పిల్లం మాట వింటే ఎట్టుంటుందో చూపిస్తా, ఈ డైలాగులన్నీ నచ్చాయి. వైల్డ్ ఫైర్ కూడా కరెక్ట్గా పేలింది అక్కడ. ఎందుకంటే ఆ సీన్లో ఇది పుష్ప అంటే ఏమో తెలుసు అంటే వాడు ఫైర్ అని గన్ను పేల్చి చెప్పడం, ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ అని కానీ వెనకాల పెట్టిన బాంబులు పేలడం, మామూలుగా అలాంటి సీన్లు ఎప్పటి నుంచో భాష దగ్గర నుంచి చూస్తున్నాం మనం. కానీ కాంటెక్స్ట్ వల్ల అది ఇంట్రెస్టింగ్గా చేయడం. నిజానికి పుష్ప గెటప్ కూడా దానికి దీనికి తేడా ఉంది. ఇతను కొద్దిగా రిచ్ గెటప్ కనబడుతుంది. ఇతను షూల దగ్గర నుంచి వాచ్ దగ్గర నుంచి అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఇతను ఫ్లైట్లు, హెలికాప్టర్ సపరేట్గా ఈ రైజ్ దగ్గర నుంచి రూల్ అనేది తీసుకున్నారు. ఎందుకంటే సుకుమార్ ఏమి ఏదో ఫ్లూక్ మీద వచ్చిన డైరెక్టర్ కాదు, అతనికి ప్రతిదీ తెలుసు. హాలీవుడ్ సినిమాలు కొన్ని 100,000 అతను చూసిన ఇది ఉంది. వాళ్ళకి మంచి టీం ఉంది, వర్క్ చేస్తారు. ఎక్కడ లోపాలు ఉన్నా వాళ్ళు డిస్కస్ చేసుకుంటారు. అట్లాగే అల్లు అర్జున్ కూడా సినిమా మేకింగ్లో ఇన్వాల్వ్ అవుతాడు. అతనికి సినిమా ప్యాషన్ చాలా ఉంది. మామూలుగానే అల్లు అరవింద్ క్యాంపు సినిమాల్ని చాలా జాగ్రత్తగా